వర్తమానంలోకి ప్రవేశిస్తున్నాం. 12 గంటలైంది. 1 గంట వరకు దైవ వర్తమానం ఉంటుంది. ఇంకా తర్వాత ఒక 30 నిమిషాలు మన యొక్క రాయలసీమ బైబిల్ అకాడమీ ఫాస్టర్స్ ఫెలోషిప్లో కమిటీ మెంబర్స్ని కొన్ని గిఫ్ట్లు దైవజనులకి ఇచ్చే కార్యక్రమాలతో 1 గంట 30 నిమిషాలకు ఈ కార్యక్రమాలు మనము ముగించుకుందామండి. ఈరోజు మన మధ్యలోకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక గొప్ప దైవజనుణ్ణి మన మధ్యలోకి, మన అకాడమీలోకి, దేవుని సన్నిధిలోకి దైవ వర్తమానాన్ని వినిపించడానికి దేవుడు ఆశీర్వాదకరంగా పంపించాడండి. మరి ఆ దైవజనుడు పేరు మీ అందరికీ తెలుసు, వాట్సాప్లో పంపించాం. క్రిస్టఫర్ అయ్యగారు, రెవరెండ్ క్రిస్టఫర్ అయ్యగారు. మరి వారు మన మధ్యలోకి వచ్చి దైవ వర్తమానం అందియడము, వారు కుటుంబ సమేతంగా దేవుణ్ణి మహిమపరచడం, గణపరచడం, ఆరాధించడం, స్తుతించడం, మనతో కలిసి క్రీస్తు ప్రేమలో ఆయన ఆత్మీయ సహవాసం పంచుకోవడం మనకెంతో దీవెనకరం అండి. ఈరోజు ఆ దైవ సేవకుడు వర్తమానము కంటే ఆయన మన మధ్యలోకి రావడం ఎంతో ఆశీర్వాదకరం. యోర్దాను నది ఉన్నది ఎదురుగా, ఇశ్రాయేలు ప్రజలున్నారు, విస్తారముగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. దాంట్లోకి అడుగు పెడితే మునిగిపోయి లేకపోతే కొట్టుకొని పోతారు. కానీ దేవుడు అక్కడ ఒక అద్భుతం ఎలా చేశాడంటే, యాజకులు దేవుని మందసాన్ని మోసుకొని వాళ్ళ అడుగులు అంటే వాళ్ళ పాదాలు ఆ యోర్దాను నదిలో పెట్టంగానే నీళ్ళు ఏమైపోయినాయి చెప్పండి? పక్కకు దొరికినాయండి. ఎందుకు ఈరోజు ఈ మాట నేను చెప్తున్నాను ఈ సమయంలో అంటే, ఇజ్రాయేలు దేశం ఒక పవిత్రమైన దేశము, ఒక పరిశుద్ధకరమైన దేశము, ప్రపంచానంతటికి కూడా ఒక ఆదర్శకరమైన దేశం. ఆ దేశములో ఈరోజు దైవ వర్తమానాన్ని అందించే మన ఆత్మీయ దైవజనుడు క్రిస్టఫర్ అయ్యగారు అక్కడే చదువుకొని అక్కడ ఆ ప్రాంతంలోనే మరి దేవుని యొక్క మహిమ కలిగిన దర్శనాలు అనేక ప్రాంతాలు చూచి మరలా భారతదేశానికి వచ్చి ఇంకా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో దేవుని చేత ఉజ్జీవకరముగా మరి ఆయనకు మహిమకరముగా పరిచర్లో మరి వాడబడి మన మధ్యలోకి ఈరోజు దేవుడు ఆయన్ని నడిపించడము ఎంతో శ్రేష్టకరం. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో ఉంది, సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవంట. మరి ఆ ఇజ్రాయేలు దేశంలో, పవిత్రమైన దేశంలో ఆయన పాదాలు మోపి అక్కడే తిరిగి, అక్కడే సంచరించి, అక్కడే దేవుని యొక్క సన్నిధిలో అనేక దర్శనాలు ఆయన పొంది మరి యొక్క భారతదేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి మరలా మన గుంతకల్ పట్టణంలోకి ఈ చిన్న మందులోకి దేవుడు అయ్యగారు నడిపించినందుకు, వారి పాదాలు మన మందిరంలోకి, మన మధ్యలోకి దేవుడు మోపినందుకు, ఆయన యొక్క స్వరము ద్వారా మరి ఒక బూర ఏ విధంగా అయితే శబ్దం వస్తుందో ఆ యొక్క స్వరం అనే శబ్దం ద్వారా ఆయన విలువైన, శ్రేష్టకరమైన, పరిశుద్ధకరమైన దేవుని యొక్క జీవము కలిగిన మాటలు మనకు వినిపించే ధన్యత క్రిస్టఫర్ అయ్యగారి ద్వారా ప్రభు మనకు దయచేసినందుకు దేవునికి మనమందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్టఫర్ అయ్యగారి ద్వారా దైవ వర్తమానాన్ని మనం దేవుని ఆశీర్వాదాలతో విందాం. దైవజనులు దైవ వర్తమానాన్ని అందిస్తున్న క్రిస్టఫర్ అయ్యగారు లేచి నిలబడుతుండగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించండి. మనకిప్పుడు దైవ వర్తమానాన్ని అందించవలసిందిగా రెవరెండ్ బిషప్ మరి డాక్టర్ క్రిస్టఫర్ అయ్యగారికి ఈ అవకాశాన్ని క్రీస్తు ప్రేమలో ఇస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏదో ఇరుక్కుంది, నాకు ఇరుకులో విశాలత అన్నట్టు ఇది ఇరుక్కుంది, దయచేసి క్షమించండి. మరొకసారి వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ ప్రత్యేకంగా నా వందనాలు. మరి నిజంగా చాలా కాలం తర్వాత మా మామగారిని చూడడానికి దేవుడు కృప చూపాడు. మరి గాబ్రియల్ గారు మా మామ, మా అమ్మవారి తమ్ముడు, మరి అలాగే అనితమ్మ మా చెల్లెలు, అక్కడ నాకన్నా పెద్ద మా యొక్క అక్క విక్టోరియా ఉంది. మరి అలాగే మా శ్రీమతి, మరి నాతో ఉన్నటువంటి పాస్టర్ రాజు మా యొక్క అసోసియేట్ పాస్టర్, మరి అలాగే ప్రైజ్, మేమందరం బల్లారి మీద వచ్చిన వారం. మరి నిజంగా ఇంతవరకు నా గురించి చాలా చెప్పారు, కానీ అవన్నీ అబద్ధాలే. ఎందుకంటే యేసయ్య గొప్పోడు. ఎవరు గొప్పోళ్ళు? ఇంకో మాట చెప్పారు పాస్టర్ గారు, చిన్న మంద ఇది అని. అబద్ధం ఇది.
యేసు ప్రభు సువార్త చెప్పింది ఒక్కరికి సమాధిలో, అవునా కదా? అంతకన్నా చిన్నమంత చర్చ్ ప్రపంచానికి ఎక్కడ లేదు. యేసు ప్రభు వారు సమరయ స్త్రీకి వాక్యం చెప్పాడు, ఆమె ఒక్కటే. ఇవి చెప్పండి, యేసు ప్రభు కన్నా పెద్దవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నామా? మనము ఆయన కన్నా పెద్ద పరిచయం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఒక్కరికే, ఒక్క సమరయ స్త్రీ, ఒక్క దయ్యం పట్టినటువంటి వ్యక్తి. చూడండి, తర్వాత ఆయన వెంబడి ఉన్నవారు అందరూ విడిచిపోతే మిగిలిన వాడు కూడా ఒక్కడే, యోహాను. ప్రపంచంలో నేను నమ్మేది ఒకటే తెలుసా, ఒక్కరికి సరి అయిన సువార్త చెప్పగలిగిన సంఘం ఉంటే అదే గొప్ప సంఘం. లక్షలున్నా, వేలున్నా, కోట్ల మంది మా చర్చిలో ఉన్నారని చెప్పుకునే వారందరూ ఎవరంటే, వాక్యానుసారంగా నేను చెప్పేది ఏమంటే దొంగలు. ఎందుకు చెప్తానంటే, నేను ఈ మాట చెప్తానంటే పిల్లరా, యేసుప్రభు మాట అన్నాడు, నేను నీకు ఇచ్చింది 1 తలాంతు 2 5, అవి వాడుకుంటే చాలు, లేనివి తీసుకొచ్చి ప్రభా ఇదిగో అని రేపు అప్పగిస్తే ఆడు నిలబడి అప్పుడు ఆయన అంటే, నీకు ఇచ్చింది 50 గొర్రెలే, నువ్వు 100 ఎక్కడి నుంచి తెచ్చావు, నీకు ఇచ్చింది నేను 5, నువ్వు 10 ఎక్కడి నుంచి తెచ్చావు అని లెక్క అడుగుతాడు. అందుకే అన్నాడు, వారి వారి క్రియల చెప్పున ప్రతి వారు లెక్క అడుగుతారు. కాబట్టి మీరు నా గురించి ఏం చెప్పారో దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడు నన్ను. నేనేం పెద్ద సేవకుడిని కాదు, లేక నేనేం పెద్ద ప్రసంగికుడిని కాదు. నాకంటే పెద్దవారు చాలామంది మీరు వయసులో ఉన్నవారు, అనుభవం ఉన్నవారు ఉన్నారు. నాకు అక్కడ కూర్చొని ఫస్ట్ భయమైంది. ఎందుకంటే ఇది చూడండి, అందరూ కూర్చున్న వారు అందరూ మోషే, అహరోన్లు, అబ్రహాములు, యెహోషువాలు. చెప్పండి, వాళ్ళ ముందు నేను ఎంత అండి, ఏదో మేడి పండ్లు అమ్ముకునేవాడిలాగా, గొర్రెలు కాసుకొని, ఆవులు కాసుకొని, ఆమోస్ లాంటి వాడిని. థ్యాంక్స్ పాస్టర్ గారు. ఇప్పుడు చెప్పండి, ఆమోసుని ఎవరు లెక్కిస్తారా? అయినా సరే దేవుడి దృష్టిలో ఆమోసుడు ఒక ప్రవక్తగా పిలువబడ్డాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారేమో, అయ్యో మాకేం సేవ, మా చిన్న సేవ. నేను ఎప్పుడు చెప్తాను, యేసు ప్రభు కంటే చిన్న సేవ చేసిన వారు భూమి మీద ఎవ్వరు లేరు. ఒక్కరంటే ఒక్కరే సమాధిలో ఉంటే ప్రయాణం చేసి పడవలో వెళ్ళి ఆయనకు సువార్త చెప్తే, అతను వెళ్ళి మళ్ళీ సువార్త చెప్పలే, అతను చూసిన వారు వెళ్ళి సువార్త చెప్పారంట. ఇది గొప్పతనం. సమరయ స్త్రీ అందరూ చూస్తే ఏమనుకుంటారని భయపడి ఒంటరికి వచ్చింది. ఆ ఒంటరికి వచ్చిన ఆమె రక్షించబడింది. ఆమె వెళ్ళి ఊరికి వెళ్ళి సువార్త చెప్తే మొత్తం ఊరు వచ్చిందంట. నా ప్రశ్న ఏం తెలుసా, నన్ను తిట్టుకోబాకండి, గుంటకల్లో 100 చర్చిలు ఉన్నాయంటారు చాలామంది పాస్టర్లు. నాకు తెలిసి మా బల్లర్లు లేవని గుంటకల్లో ఉన్నాయంట. మరి 100 మంది పాస్టర్లు సువార్త చెప్తే కనీసం 1000 మందిని రక్షణ పొందాలి. కనీసం 1000 మందిని రక్షణ పొందాలి. ఒక్క సమరయ స్త్రీగా సువార్త చెప్పింది, ఊరంతా వచ్చిందంట. మరి మనం 100 మంది చెప్తుంటే ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అయ్యగారు ఒక మాట చెప్పారు ఫెలోషిప్ల గురించి. నాకు ఒకప్పుడు ఫెలోషిప్ అంటే చాలా కోపం వచ్చేది. 1996 సంవత్సరంలో మా కర్ణాటక స్టేట్లోనే ఫస్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రారంభించింది నేనే. ఉండండి గారు ప్రారంభించి ఇలాగే ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, ఇంకా వచ్చే నెల ఎప్పుడో మేము రిజిస్టర్ చేయబోతున్నామని. రిజిస్టర్ చేయాలని అందరినీ పిలిచి కూర్చోబెట్టాము, మాట్లాడైపోయింది. నెక్స్ట్ మీటింగ్ ఏం చేశారు తెలుసా, అసలు నాకు చెప్పకుండానే వాళ్ళే రిజిస్టర్ చేసుకొచ్చుకున్నారు. ఒక పాస్ అన్నారంట, క్రిస్టాఫర్ వచ్చే లోపల కమిటీ అయిపోవాలా, రిజిస్టర్ అయిపోవాలా. నిజం దేవుడి స్తోత్రం. అది కొన్నిసార్లు మనముంటే అక్కడ ఏదైనా తప్పు జరిగినా లేక మనకి ఇష్టం లేని జరిగినా మనం సహించాం. కొన్నిసార్లు ఈ అసోసియేషన్లు విడిపోతూ ఉంటాయి, 1, 2 నాకు తెలియదు. మా దగ్గర 3 అసోసియేషన్లు ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, జేడిఎస్. నిజమేది, ఇది నిజం, నేను చెప్పేది నిజం. కాంగ్రెస్, బీజేపీ, జేడిఎస్. ఇక్కడ కూడా ఉంటాయి తెలుగుదేశం, వైఎస్ఆర్పి, గ్లాస్. నేను చెప్పున పిల్లరా, మీరు ఏమని అనుకోండి, రాజకీయం పుట్టింది దేవాలయంలోనే.
రాజకీయ నాయకుడు పుట్టింది చర్చిలోనే. ఇప్పుడే మా రబ్బీని అడుగుతుండే, నువ్వు ఎట్లా ఎలక్షన్ కంటెస్ట్ చేస్తీవి అని. మనల్ని దేవుడు పిలిచినప్పుడు ఏమన్నా తెలుసా? రాజవంశపు యాజకుడు, రాజు మరియు మనం చాలామంది దైవ సేవకులు మన పిల్లల్ని పిరికి వాళ్ళు చేస్తాం. మనకు కాదయ్యా రాజకీయం. చర్చిలో రాజకీయం చేస్తామా చేయమా? ఒప్పుకుందాం. రాజకీయం పుట్టిందే చర్చిలో అండి. రాజకీయం పుట్టింది చర్చిలోనే. రెండవది, యాజకుడు పుట్టింది చర్చిలోనే. కాబట్టి రాజవంశపు యాజకులం మనం తయారు చేయాలి, చేసి తీరాలి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే 2000 ముందు ఆయన బళ్ళారిలో ఉన్నప్పుడు జైల్లో ఉన్నాడు. నేను ప్రతిసారి శుక్రవారం అతను సువార్ చెప్పేవాడిని. మొన్న ఒకసారి అలాగే వెళ్ళి సువార్ చెప్పడానికి వెళ్తే ఆయన మినిస్టర్ అయిన తర్వాత, అన్నా నాకు తెలుసులే అన్న యేసుప్రభు. చూడండి, వాళ్ళకి ఇప్పుడు ఏమంటే యేసుప్రభు ఇప్పుడు కావట్లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు యేసుప్రభు కావాలి, బాధల్లో ఉన్నప్పుడు యేసుప్రభు కావాలి. ఇప్పుడు అలాగే సేవకులు కూడా ఇప్పుడు ఆ పాప పాట పాడింది. ఏం పాట పాడింది చెప్పండి? పాట మొత్తం కాదు నాకు కావాల్సింది. ఏమి నీ పాదాలు తడపకుండా. ఆ పాట అర్థం నాకు ఇంకా అర్థం కాలేదు తెలుగులో. దేవుడి పాదాలు తడపకుండా ప్రార్థన చేస్తాం, ఒకటే ఏమి తడిపి ప్రార్థన చేస్తాం. అయితే ఆయన పాదాలను మనం తీసుకొని వెళ్ళకుండా ఊరికే ప్రార్థన. కొంతమంది ఎట్లుంటారంటే ఓన్లీ ప్రార్థన సహవాసం. బ్రదర్ మాది ఏం లేదు బ్రదర్, ప్రార్థన సహవాసం. ప్రార్థనతో పాటు ఏముండాలి? వాక్యం ఉండాలి. ప్రార్థన, వాక్యం ఉండాలి. కాబట్టి ఈ ఆర్బీఐ నాకు వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు లేకపోవచ్చు, కానీ మీ అసోసియేషన్ డబ్బులు ఎప్పుడూ ఉంటాయి అండి. ఆర్బీఐలో డబ్బులు లేకుండా పోవచ్చు, కానీ మీ ఆర్బీఐలో డబ్బులు ఖచ్చితంగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు కొరత రావచ్చు, మీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అదే మామ, అదే మీరు మోసే గారు చెప్పిన తర్వాత మేము ఎట్లా చెప్పుకుంటుంటాం చెప్పండి. నీ మాట చెప్తాను సార్, మనము రాజవంశపు యాజకులం. రెండోది, మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే బిగినింగ్లో కష్టం. ఏది స్టార్ట్ చేసినా బిగినింగ్లో ఖచ్చితంగా కష్టం. దాన్ని కొనసాగించడం చాలా ప్రాముఖ్యం. అందుకే పౌలు అంటాడు, మీరు ఆత్మలో ప్రారంభించి ఎక్కడ ముగిస్తారంట? కాబట్టి మీ ఆర్బీఐ శరీరంలో ముగించకుండా ఆత్మలోనే ముందుకు సాగాలని నేను కోరుతూ ప్రార్థిస్తానని చెప్పుచు, మరి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ప్రియరా, ఈరోజు మనం వాక్య అంశానికి వెళ్ళే ముందు నేను నా యొక్క సాక్ష్యం చెప్పిన తర్వాత మనం వాక్యానికి వెళ్దాం. నేను 1987 సంవత్సరం, అంటే నేను పుట్టింది క్రిస్టియన్ కుటుంబంలోనే, సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. నేనేమంటానంటే, ఒకవేళ సిఎస్ఐ వాళ్ళని తప్పుగా భావించొద్దండి, నా నోరు కొద్దిగా దురద ఉంటుంది. సిఎస్ఐ అంటే సిగరెట్ సారాయ్ ఇన్స్టిట్యూట్. తప్పు కనుకోబాకండి, నేను అట్లా అనుకుంటాను అంతే. ఎందుకంటే మేమందరూ అలాగే ఉండేము అప్పుడు. మాకేమంటే చర్చి కమిటీలు, పోట్లాట్లు. నేను అక్కడి నుండి బయటికి వచ్చాను ఎప్పుడు 74వ సంవత్సరం, వెన్ ఐ వాజ్ ఎ 10 years బాయ్, 5వ క్లాస్. మా నాన్న సంఘ పెద్ద, మా ఇంట్లో ఎప్పుడు పంచాయతీలు జరిగేవి. అవి చూసి నాకు కొద్ది కాలం విసుగొచ్చి దేవుడిని విడిచిపెట్టి కమ్యూనిస్టులో చేరుకొని గద్దర్తో కలిసి జననాట్య మండలిలో 8 సంవత్సరాలు నేను వారితో ఉండి, దేవుడు లేడని పెద్ద పెద్ద పూజారులతో కానీ, ముల్లాలతో కానీ, పాస్టర్లతో కానీ సవాలు చేసి నేను చాలాసార్లు ఆ సవాల్ని గెలిచినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే పుట్టుకతో క్రైస్తవు. మీరు చూడండి, బైబిల్లో కూడా పుట్టుకతో క్రైస్తవు అంటే యూదులు చాలామంది దేవుడి పిల్లలు దేవుడి కుటుంబంలోనే ఉన్నారు. విగ్రహారాధన చేసిన వాళ్ళు ఫస్ట్ ఎవరు? అసలు విగ్రహాన్ని
ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? దేవుని బిడ్డలా? తెరాహు దేవుని బిడ్డ కాదండి. తెరాహు అన్యుడు. నిర్గమాకాండంలోకి మనం వచ్చిన తర్వాత ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ దేవుడు తీసుకొచ్చి చూసారా, వారందరూ ఒక స్థలంలో నిలబెడితే మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చెప్పండి, చర్చిలోనికి విగ్రహాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? యాజకులే. ఇప్పుడు కూడా మనకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, మనకు సేవకులకు కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఏం తెలుసా? మీ ఆర్బీఐ కానీ లేక మా బళ్ళారి డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్ కానీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడుకుంటామంటే మా ఆర్బీఐ, మా పాస్టర్స్ ఫెలోషిప్, మా చర్చు, మా సహవాసం. అదొక విగ్రహం. ఈ విగ్రహాన్ని ఎక్కువసేపు మాట్లాడుకుంటాం. అలాగే నేను యేసు ప్రభులో అభివృద్ధి అంటే రక్షించబడక ముందు నా విగ్రహం ఏమంటే కమ్యూనిజం. ఐ వాంట్ టు బి ఏ లీడర్ ఫర్ ద నేషన్. ఒక మంచి నాయకుడిని అవ్వాలి, రాజకీయంగా కానీ యాజకీయంగా. యాజకీయం తర్వాత వచ్చింది. ఫస్ట్ నా జీవితం ఒక రాజకీయంగా ఎదగాలి. నేను రాజకీయ నాయకులతో చాలా దగ్గర సంబంధాన్ని పెంచుకోవాలి అని చాలా పోరాటాలు చేశాను. మీరు ఇప్పుడు చూస్తారు మోదీని, స్వచ్ఛ భారత్. నేను 82లో చేశాను స్వచ్ఛ భారత్. 82లో 1982లో నేను స్వచ్ఛ భారత్ చేసి మా బళ్ళారి సిటీ అంతా కసువులు ఊడ్చి మున్సిపాలిటీ వాళ్ళకి ఏమంటారు, ఈ కాలువల్లో ఉండే మురికి తీసుకెళ్ళి మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో వేసి లాక్స్ చేసి పెట్టేవాళ్ళం మేము. ఇప్పుడు మోదీ స్వచ్ఛ భారత్ ఇలా ఏమంటారు, చీపురు గట్ట పొరక పట్టుకొని ఫోటో దిగితే 500 కోట్లు ఖర్చు. మేము మా డబ్బులు ఖర్చు పెట్టి మేము పనిచేసాము అప్పుడు. అది ఇప్పుడు ఎందుకు చెప్తాను మాట అంటే, ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేటప్పుడు దైవ సేవకులు వారి సొంత ఖర్చులతో స్టార్ట్ చేస్తారు. ఇది పెరుగుతుంది. ఒక లెవెల్కి వచ్చిన తర్వాత కొంతమంది దీని గురించి తెలియని వాళ్ళు ప్రవేశిస్తారు. అందుకే అన్నాడు కదా, యోసేపును ఎరగని ఫరో. యోసేపు అంటే తెలియని ఫరో వచ్చాడు, బాధ పెట్టాడు. ఈ యూదులు వారితో కలిసిపోయారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. రానున్న రోజుల్లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే మనము ప్రియులారా నాలాంటి వాడికి అంటే దేవుడి సంఘంలో పుట్టి పెరిగి కొద్ది కాలం దేవుడు లేడని బయటికి వెళ్ళి ఆ బ్రదర్ మాట చెప్పాడు, నా సహవాసం అంతా అన్యులతోనే అని. అన్యులతో సహవాసం చేసి అన్యులతో చాలా ఏమంటారు సమయాన్ని గడుపుతున్నటువంటి నన్ను 1987 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు, ఈరోజు ఎలా రబ్బీ బర్త్డో ఆ రోజు నా బర్త్డే. ఆ రోజు దేవుడు నన్ను పిలిచాడు. నన్ను పిలిస్తే నేను ఫస్ట్ చెప్పింది ఏంటి దేవునికి, నేను పాస్టర్ని మాత్రం కాను. దేవుడు నన్ను పిలిచింది ఎంత సార్, నా సేవ చేయి అన్నాడు. నేను దేవా నేను పాస్టర్ని కాను. ఎందుకంటే నాకు తెలిసి అప్పుడు నేను సిఎస్ వదిలిపెట్టి బయటకు వచ్చాను. ఇండిపెండెంట్ పాస్టర్స్ ఎట్లుంటారంటే ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఒక ఇంటికి వెళ్తారు, లంచ్కి మధ్యాహ్నం ఒక ఇంటికి వెళ్తారు, నైట్ డిన్నర్కి ఒక ఇంటికి వెళ్తారు. ఎవరైనా ఇస్తే తీసుకొస్తారు, లేకుంటే లేదు. భార్య పిల్లలు పస్తుంటారు. అందుకని చెప్పాను, దేవుడా నాకు వద్దయ్యా. వాడు ఏమవ్వాలా? ఎవాంజలిస్ట్ అవ్వాలా. బ్యాగ్ వేసుకో, ఊరేళ్ళు మైకి పెట్టు, ప్రీచ్ చేయి, వస్తారు, కానికిస్తారు, ఇంటికి వస్తాం. ఇలాంటి మనోభావం కలిగిన వ్యక్తి నేను. అయితే దేవుడు 88వ సంవత్సరం మా ఆత్మీయ తండ్రి లేక నా స్పిరిచువల్ పాస్టర్ గారు రెవరెండ్ జి పీటర్ గారు, మీకు తెలుసో తెలియదో చాలామందికి, ఆయన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సూపరింటెండెంట్ ఉండేవారు. ఇప్పుడు తిమోతి గారు సూపరింటెండెంట్ ఉన్నారు. ఆయన బళ్ళారిలో నాకు పాస్టర్ చాలా కాలం. ఆయన నాకు ఒక మాట చెప్పాడు, క్రిస్టఫర్ దేవుడు నిన్ను పాస్టర్గా పిలుస్తాను. నేను అంకిల్ ఏం పాస్టర్ అంకిల్, మీరు పాస్టర్, నన్ను సువార్థికుడిగా చేయను. మరి 88 నుండి 91 దాకా హైదరాబాద్ బైబిల్ స్కూల్లో, ఏపీ బైబిల్ కాలేజీలో నేను తరబేతి చేసిన తర్వాత ఇప్పుడు సతీష్ కుమార్ ఉండే స్థలంలో నేను 5 సంవత్సరాలు ఉన్నాను అక్కడ. అప్పుడు సతీష్ కుమార్ రక్షణ లేదు. నేను హైదరాబాద్లో పరిచయం చేసేటప్పుడు సతీష్ కుమార్ గారికి రక్షణ లేదు. నేను అక్కడ సేవ్ చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు బళ్ళారికి వెళ్ళిపోవాలా. నేను అన్నా, ప్రభా బళ్ళారిలో నన్ను అందరూ తిడతారు, ఇంట్లో అమ్మా నాన్న కూడా తిడతారు, పుట్టింది పెరిగింది బళ్ళారి,
రౌడీని, ఫ్రెండ్స్ అందరూ చెడ్డోళ్ళు. నన్ను ఎవరు గౌరవిస్తారు ప్రభువా? నన్ను ఎవరు గౌరవిస్తారు ప్రభువా? హైదరాబాద్ అందమైన పట్టణం, పెద్ద సిటీ, ఎయిర్పోర్ట్ ఉంది, ప్రీచర్లు మంచి మంచి వాళ్ళు వస్తారు, మంచి ఫారినర్స్ వస్తారు. ప్రభువా బళ్ళారికి వెళ్ళమన్నాడు. 93లో బళ్ళారికి వచ్చాను. 93లో దేవుడు మంచి భార్యనిచ్చాడు, 94లో బాబునిచ్చాడు, 96లో పాపనిచ్చాడు. మరి 98లో మేము బళ్ళారిలో మరలా సేవ ప్రారంభించాం. మరి బళ్ళారిలో హెచ్చు తక్కువ ఇప్పుడు అనంతపురం జిల్లాలో 3 సంఘాలు, మరి బళ్ళారిలో ఒక 5 సంఘాలు దేవుడు మాకు ఇచ్చాడు. మరి ఆ సంఘం దేవుడు ప్రారంభిస్తే నేను పని చేస్తున్నా. ప్రారంభించింది ఆయన, పని చేయుచున్నవాడు నేను. మరి అలాగే మీరు చెప్పిన ప్రకారం ఇజ్రాయెల్లో నేను ఎంటీహెచ్ చేశాను, అక్కడ నేను మాస్టర్స్ చేశాను. అయ్యగారు ఒక మాట చెప్పారు, ఇజ్రాయెల్ పరిశుద్ధ స్థలం. నేను చెప్తాను కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని పాపాల కంటే ఘోరమైన పాపం ఉండే పట్టణం ఏదైనా ఉందా అంటే అది యెరూషలేమే. నేను యెరూషలేంలో ఉన్న 2 years, నాకు తెలుసు యెరూషలేం గురించి. గే మ్యారేజ్ స్టార్ట్ అయింది అంటే పురుషులు స్టార్ట్ అయింది, పెళ్లి చేసుకుని స్టార్ట్ అయింది ఎక్కడ తెలుసా? ఇజ్రాయెల్ జెరూసలేంలోనే. అమ్మాయిలు పెళ్లి చేసుకొని ప్రెస్బిటరియన్ అది స్టార్ట్ అయింది ఎక్కడ? ఇజ్రాయెల్లోనే. మనం అంటాం అమెరికాలోని, కాదు, ఇజ్రాయెల్లో స్టార్ట్ అయింది. ఇక్కడి నుండి అక్కడికి వలస వెళ్ళింది ప్రతిదీ. అది ఇంకోటి మంచిదేం తెలుసా? మనకు సువార్త వచ్చింది ఇప్పుడు అక్కడి నుండి. ఎక్కడి నుండి? ఇజ్రాయెల్ నుండి. ఇజ్రాయెల్ లేకపోతే మనము లేం, మనం లేకపోతే ఇజ్రాయెల్ లేదు. ఇజ్రాయెల్కి మనకు చాలా దగ్గర సంబంధం ఉంది. సౌత్ ఇండియాలో నాకు తెలిసి ఈ 2 తెగలున్నా చూసారా? సైకిల్ రిక్షా, అర్థమైంది కదా మీకు నేను చెప్పేది? ఈ సైకిల్ రిక్షాలో నాకు తెలిసి 90% యూదుల రక్తం ఉండొచ్చు. పరీక్షించుకోండి మీరు వెళ్ళిన తర్వాత, నాకు తెలియదు. అయ్యారు అదేనండి, అనంతపురంలో నేను ఒకసారి అడిగితే వాళ్ళు అన్నారు సైకిల్ రిక్షా అని. అందుకే చెప్తున్నా, ఈ సైకిల్ రిక్షా వాళ్ళకంట యూదుల రక్తం ఉంటుంది అని నేను అక్కడ తెలుసుకున్నా. మా వాళ్ళకి తెలియచూడండి సైకిల్ రిక్షా అంటే. మనకు సైకిల్ రిక్షా అంటే నాకు తెలియదు చాలా కాలం. నాకు కూడా, నేను బళ్ళార్లో పుట్టిపోయినా చాలా కాలం నాకు తెలియదు సైకిల్ రిక్షా అంటే. ఒకసారి ఆంధ్ర వచ్చి గుడివాడలు అనుకుంటాం, ఇట్లా ఒక చర్చిలో వాక్యం చెప్తుంటే అంత అయిన తర్వాత పాష గారు వచ్చి, అయ్యగారు మీరు సైకిలా రిక్షానా అన్నారు. నేను లేదని కారులో వచ్చానండి అన్న. ఆయన సైకిల్ రిక్షా అంటే లేదని కారులో వచ్చానండి అన్న. నేను ఈ మాట చెప్తానంటే, నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు చాలామంది ఈ ఆలియా అంటే ఆ దేశానికి మనము పౌరులు అవుటకు వాళ్ళు ఆలియా అంటే తిరగడం, దాన్ని మన భాష చెప్పాలంటే పౌరసత్వం పొందడానికి, లేక మెంబర్షిప్ పొందడానికి ఆడ గ్రీన్ కార్డులు, వైట్ కార్డులు, ఎల్లో కార్డులు పనిచేయవు. వాళ్ళు ఏ కార్డులు ఇవ్వరు వాళ్ళు. అక్కడ నాకు తెలిసి మన భారతదేశం నుండి ఒక్కతనికే 30 సంవత్సరాలు అతను పనిచేసిన తర్వాత సిటిజన్షిప్ ఇచ్చారు. అతను కూడా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అతను. నేనేం చెప్తానంటే, ఇజ్రాయెల్లో మనం అనుకున్నంత ఈజీ లేదు పిల్లల లైఫ్. అబ్రహాము ప్రారంభించిన ఆ దినము మొదలుకొని ఈ దినము వరకు ఇజ్రాయెల్లో ప్రతిరోజు ఏదో ఒక చోటున యుద్ధాలు, రాకెట్లు, బాంబులు జరుగుతూనే ఉంటాయి. నేను ఫస్ట్ డే వెళ్ళాను, ఇలాగే ఒక చర్చిలో వాక్యం చెప్పాను శుక్రవారం రాత్రి. శనివారం మొత్తం ఊరంతా బంద్. వాకింగ్ వెళ్దామని ఎర్లీ మార్నింగ్ 5:30, 6 o'clock అలా వెళ్ళాం. నేను ఇంకో పాస్టర్ వెళ్తుంటే సైరన్ మోగుతుంది. నాకు అర్థం కాలేదు, కంపెనీలే అనుకున్నా. ఆయన అన్నాడు, పాస్టర్ క్రిస్టోఫర్ నువ్వు పరిగెత్తాలి ఇప్పుడు అన్నాడు. యూ నీడ్ టు రన్ అన్నాడు. నేను అన్నా వేర్ ఐ వాంట్ రన్. ఆయన అన్నాడు యూ నీడ్ టు ఫైండ్ ఎనీ బంకర్ ఎనీవేర్, ఐ డోంట్ నో, ఐ వాంట్ రన్. నేను అన్నా వాట్ బంకర్ పాస్టర్? ఫస్ట్ డే వెరీ ఫస్ట్ డే. నాకు తెలియదు బంకర్ అంటే ఏమని. నువ్వు వెతుక్కోవాలి, బంకర్ పారిపోమన్నాడు ఆయన. నేను ఏంటంటే నీ ప్రాణం కాపాడుకోవడానికి. ఇజ్రాయేల్కి వెళ్ళడం ఈజీ అనుకుంటాం, కానీ ప్రాణం కాపాడుకోవడం చాలా కష్టం.
యేసు ప్రభు పరిచర్య చేయడం మనం చాలా ఈజీ అనుకుంటున్నాం, కానీ యేసు ప్రభు పరిచర్య చేసేటప్పుడు మన ప్రాణాన్ని కాపాడుకోవడం అంతే ప్రాముఖ్యం. ప్రాణమే కాదు, ఈ దేహాన్ని కాపాడుకోవడం ఇంకా చాలా ప్రాముఖ్యం. చాలాసార్లు కొంతమంది పరిచర్య, ఇప్పుడు పాస్టర్ ఇంకో మాట చెప్పారు, మేము కొంతమంది ఆర్డైన్ చేయబోతున్నాం సేవకని. ఆర్డైన్ అయిన వాళ్ళ గురించి అడిగితే చెప్తారు వాళ్ళ టెస్టిమనీ ఏమని, అప్పుడు ఆర్డైన్ చేసుకోవాలా వద్దని మీకు అర్థమవుతుంది. మరి ఏదేమైనా సరే 88 నుండి దేవుడు అలాగే నడిపిస్తూ 98, మరి బళ్ళారి, మరి అలాగే ఇజ్రాయేలు, అనేక దేశాల్లో దేవుడు నన్ను మరి మా సతీమణిని వాడుకున్నాడు. మరి నేను గడిచిన కొన్ని సంవత్సరాల కిందట ఆఫ్రికాలో పరిచర్యకి వెళ్ళాం. నేను ఈ మాట ఏం చెప్తానంటే, మనకి ఇక్కడ పరిచర్య చాలా ఈజీ, అయినా మనం కష్టపడుతున్నాం. ఇక్కడ మనకు చాలా ఈజీ పరిచర్య. బైబిల్ స్కూల్ ఉంది, రాయలసీమ బైబిల్ అకాడమీ. ఆఫ్రికాలో పెద్ద పెద్ద బైబిల్ స్కూల్స్ ఉన్నాయి, అయితే బయటికి వెళ్ళి సువార్త చెప్తే కాల్చి పడేస్తారు. కొన్ని ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో ఫ్రీడమ్ ఉంది, కొన్ని దేశాల్లో ఫ్రీడమ్ ఉండదు. అలాగే మనకు కూడా కొన్ని స్థలాల్లో ఫ్రీడమ్ ఉంది, కానీ కొన్ని స్థలాల్లో ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ ఉన్నా లేకున్నా సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు. అయితే సువార్త ప్రకటించేదానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? అందరినా కొందరినా? అందరినా కొందరినా? కొందరినే అందరినా? అమ్మా పాస్టర్ గారు అని అందరికి చెప్పాడా, కొందరికి చెప్పాడా? అయ్యా మీరు అన్నారు కాబట్టి అయ్యారు మనం ఆ వచ్చినాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? వాళ్ళలో ఎవరున్నారు? 120 మంది పురుషులు. మనం బైబిల్ అందుకే బాగా చదవాలి. ఇది బైబిల్ అకాడమీ కాబట్టి బైబిల్ సంబంధించిన విషయాలు నేను కొన్ని మీకు చెప్పాలని రాస్తున్నాను. 120 మంది పురుషులు. మరి స్త్రీలు ఉన్నారు అక్కడ? ఉన్నారు లేరా? ఉన్నారు లేరా? వాళ్ళ పేర్లుండి మరంటారు ఇంకా అనేక మంది స్త్రీలు. మార్తా, మరియా, సలోమి, యేసు తల్లైన మరియా, మరి కొందరు అంటే లెక్కలేదు. అంటే వాళ్ళకి చెప్పట్లేదు దేవుడు ఆడవాళ్ళకి. మొత్తం మొగలకు చెప్పాడు 12 మందికి. 12లో ఒకటి లేదు టికెట్, ఒకటి యేసుప్రభు కన్నా ముందు వెళ్ళిపోయింది అది. ఇంకా మిగిలింది 11. ఆ 11 కూడా లేరు నన్ను అడిగితే. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు కదా, మీలో చాలామంది పారిపోతారు. మరి ఎంతమంది పారిపోయారో ఎంతమంది వచ్చారో మనకు తెలియదు వెనకలకి. అయితే నాకు తెలిసి అక్కడ నిలబడిన వారు ఎవరంటే పేతురు, యోహాను, ఆంద్రయ, యాకోబు, తోమ. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు 5. ఇంకా మిగతా 6 ఏమైనా మనకు తెలియదు. అయితే వాక్యానుసారంగా మనం ఏం ఆలోచిస్తాం? శిష్యులు అంటే 11 మంది ఉన్నారు ఖచ్చితంగా. ఈ 11 మంది ప్లస్ 119 మంది వారు వేరు, మొత్తం కలిసి 120 మంది అయ్యారు. మరి అనేక మంది స్త్రీలు ఉన్నారు. వీరందరికీ దేవుని ఆజ్ఞ ఏంటి? మనం ఎప్పుడు ఏమంటామంటే, చాలామంది కొంతమంది మీరు విశ్వాసులు వచ్చారు, నేను మీకు చెప్పబోయే మాట ఏమంటే, సేవ అనేది కేవలం పాస్టర్స్ పని మాత్రమే కాదు. సేవ చేయాలంటే బైబిల్ స్కూల్కి వెళ్ళి సర్టిఫికేట్ కాదు. నాకు తెలిసి చాలామంది పెద్ద పెద్ద సేవకులకు సర్టిఫికేట్లే లేవు. చాలామంది పెద్ద పెద్దలకి. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇంటర్నేషనల్ ప్రీచర్ రాంబాబు అని. నేను అతను ఒకే సంవత్సరం రక్షింపడ్డాము, ఒకేసారి సేవ ప్రారంభించాము బళ్ళారి. అతనికి ఏ సర్టిఫికేట్ లేదు. నేను ఎప్పుడప్పుడు అంటాను, రాంబాబు నీ సర్టిఫికేట్ లేదు, నా సర్టిఫికేట్ అంటే అంటాడు, నీ సర్టిఫికేట్ మడిచి పడేసుకో అంటాడు ఆయన. పరలోకానికి వెళ్తే దేవుడు సర్టిఫికేట్ అడుగుతాడా? సర్టిఫికేట్ ఎవరికి? మనకి కావాలి, సర్టిఫికేట్ కావాలి. నేను అప్పుడు రాంబాబు ఏమంటానంటే, కాదు రాంబాబు, సర్టిఫికేట్ లేకుండా ఎవడు గౌరవించడు,
ఫారిన్లోకి వెళ్తే ఫస్ట్ వాడు ఏమంటాడంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి బిబ్లికల్గా అంటాడు. నేను ఇంజనీరు, నేను డాక్టర్, బిబ్లికల్గా నీ క్వాలిఫికేషన్ మళ్ళీ అడుగుతాడు వాడు. బిబ్లికల్గా నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతాడు. అంటే మనకు ఖచ్చితంగా బైబుల్ క్వాలిఫికేషన్ ఉండాలి, సర్టిఫికెట్ ఉండాలి. ఇప్పుడు అంటే మా కర్ణాటకలో లేదు, మీ ఆంధ్రలో ఒక రూల్ చేశారు జగన్ వచ్చినప్పుడు, మీకు 5,000 ఇస్తాము పాస్టర్లకి అంటే ఊరికి ఇస్తామని అన్నీ అన్నాడా? సర్టిఫికెట్లు, బైబుల్ స్కూల్ సర్టిఫికెట్ అడిగాడు, మీ ఆధార్ కార్డు అడిగాడు, క్రిస్టియన్ సర్టిఫికెట్ అడిగాడు. ఉన్న వాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు లేరు. ఇవ్వని వాళ్ళు ధన్యులు, ఇచ్చిన వాళ్ళు ధన్యులు కాదు అని అడిగితే మీకు తెలియదు. అదంతా ఆర్ఎస్ఎస్ వారి యొక్క ఏమంటారు ప్రణాళిక. మన బయోడేటా, మనకున్నటువంటి మినిస్ట్రీ, మనకున్నటువంటి అన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే అవి తీసుకెళ్ళి హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి. హోమ్ మినిస్టర్ దాన్ని వాళ్ళ డేటాలో ఫిక్స్ చేసి ఎక్కడెక్కడ సేవ జరుగుతుంది, ఎలాంటి సేవ జరుగుతుంది, వాళ్ళని అటాక్ చేయడానికి వాళ్ళ మనుషులు పంపిస్తున్నారు. అది మాకు తెలిసింది కర్ణాటకలో. మేము చాలా అనుభవించాం కర్ణాటకలో. నేను కేవలం బళ్ళారిలో ఉన్నా, నేను కర్ణాటక స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్కి స్టేట్ జనరల్ సెక్రటరీ. నేను మొత్తం కర్ణాటక స్టేట్కి పాస్టర్స్ ఫెలోషిప్ నేను జనరల్ సెక్రటరీ. కాబట్టి నేను చాలా స్థలాలు తిరుగుతూ ఉంటాను. మరి దేవుని వాక్యాన్ని మనం అందరూ ఈరోజు కొద్దిసేపు తొందరగా ముగించుకుందాం. నాకు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది. నా టైంలో 10 నిమిషాలు ఆ బ్రదరు తినేశారు. మరి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. సరే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తొందరగా చాలు. ఈ మాట నమ్మదగినది. నేను సేపు చెప్పింది కూడా నమ్మదగిందే. నేను చెప్పింది లేవు, అబద్ధాలు లేవు. ఈ మాట నమ్మదగినది అని చెప్పండి. అది ఈ మాట నమ్మదగినది. ఏ మాట అది? దేవుని మాట. దేవుని ఒక్క మాట మన జీవితంలో చాలా మేలు చేస్తారు. శతాధిపతి పనివాడు అనారోగ్యంగా పడ్డాడంట. ఏమన్నాడు ఆయన? యేసయ్య అంటాడు, అయ్యా నేను వస్తాను మీ ఇంటికి, వెళ్ళు అంటే, అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదు. ఒక్క మాట. ఎన్ని మాటలు? ఒక మాట చెప్తే చాలయ్యా నా పనివాడు బాగుపడతాడు. ఒక్క మాట. అందుకని ఇక్కడ ఈ తిమోతి పత్రికలో ఈ 2వ పత్రిక 2వ అధ్యాయం 11 ఆయన స్టార్టింగ్ ఏమన్నాడంటే ఈ మాట నమ్మదగినది. దాని తర్వాత ఇది నా ప్రశ్న. ఉండమ్మా. నా ప్రశ్న ఇప్పుడు ఎవరికంటే మొదట కమిటీ వారికి, తర్వాత అందరు పాస్టర్లకి. ఈ మాట ఏ మాట? మనము క్రీస్తులో చనిపోయామా అన్నది నా ప్రశ్న. బైబిల్ స్కూల్కి వచ్చిన వారందరూ చనిపోయి రారు బ్రదరా. వీళ్ళు ఇప్పుడు 5 రోజులు క్లాస్ అన్నారు కదా, 5 రోజులు క్లాసుల్లోకి వస్తారు కదా. కొంతమంది ఇంటికి ఎక్కువైన వాళ్ళు, కొంతమంది ఫెయిల్ అయ్యి పనికి రాకున్న వాళ్ళు, కొంతమంది ఇంకొంతమంది ఏ ఉద్యోగం దొరకక, కొంతమంది కొంతమంది ఉద్యోగం ఉండి ఆ ఉద్యోగం చేసిన దగ్గర వాడే డాను కాబట్టి వాడు అక్కడ ఆఫీసర్లు బెదిరించి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేయాలన్న ఆలోచన కలిగిన వాడు ఇంకొకడు. 5 రకాల విద్యార్థులు ఉంటారు. మెయిన్గా వచ్చేవాళ్ళు ఎవరంటే పిలుపు కలిగి ఎవరి ఏమంటారు కాదు ప్రోద్బలం, ఎవరి ప్రోద్బలం లేకుండా తన స్వయిచ్ఛతో చాలాసార్లు ఇలాంటి సహవాసాలు కూడా కొంతమంది స్వయిచ్ఛతో రారు. పిలువాల, రండి. నేను కొన్నిసార్లు అంటే చాలాసార్లు వెళ్తాను కదా కొన్ని పాస్టర్ ఫెలోషిప్లకి.
వాళ్ళు నిజంగా థ్యాంక్స్ అయ్య గారు, మీరు పిలిచి నన్ను ఏం అడగలేదు. చాలాసార్లు పిలిస్తే ఏమిస్తారు అయ్య గారు మా పాస్టర్లకి, ఎంత ఇస్తారు అయ్య గారు మా పాస్టర్లకి? బిజినెస్ కూడా ఎక్కడుంటుంది తెలుసా? చర్చిలోనే. ఫస్ట్ బిజినెస్ దేవుడితో ప్రారంభించిన వ్యక్తి ఎవరు తెలుసా మీకు? దేవుడితోనే వ్యాపారం. ఎవరైనా? అబ్రహాము. దేవుడు ఏమన్నాడు? 50 మంది ఉంటే అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? దేవా 45 ఉంటే. దేవుడు 40 ఉంటే పర్లేదు అబ్రహాం అంటే. 35 ఉంటే మనం అంతా కదా మార్కెట్లో పోయిన తర్వాత 50 రూపాయల వంకాయలు అంటే 30కి ఇవ్వ అంటాం, 20కి ఇవ్వ అంటాం. అంటే వ్యాపారం ఎక్కడ ప్రారంభమైంది? రాజకీయం ప్రారంభం ఇక్కడే, యాజకీయ ప్రారంభం ఇక్కడే, విగ్రహాలని పరిచయం చేసింది ఇక్కడే. ఇప్పుడు 4వది ఏంటి? వ్యాపారం కూడా ఇక్కడే. అసలు ఈ వచనాన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం. ఇది నమ్మదగినది, అదేమనగా చదవమా అమ్మా. ఇప్పుడు ఇంకొకటి, సేవకు వచ్చిన తరువాత లేక యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, కొంతమంది యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారనుకుంటాను. సహనం చాలా ప్రాముఖ్యం, ఓర్పు చాలా ప్రాముఖ్యం. సేవలో కాలు పెట్టిన తక్షణమే అన్నీ రావు. ఈ రోజుల్లో నాకు నిజంగా ఈ కమిటీ చాలా సంతోషమైంది, లోపల బాధ కూడా అయింది. మీకు చర్చి కట్టిస్తాం, మీకు అవి ఇస్తాం, మీకు ఇవి ఇస్తాం. ఇవ్వడం నిజమే. కొంతమంది వాటి కోసమే సేవకు వస్తారు, నేను అసెంబ్లీ సాబ్ గార్డ్లో 20 సంవత్సరాలు చేశాను. నాకు నెలకు జీతం ఎంత చెప్తే ఒకసారి మా మిస్సెస్, ఎందుకు ప్రతిసారి చెప్తావు ఇది అనమాట. నేను చెప్పాలి, క్రొత్తగా సేవకు వచ్చే వారికి ఇది ఖచ్చితంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది పిల్లారా. 2004 సంవత్సరం నేను అసెంబ్లీ సాబ్ గార్డ్ వదిలి బయటకు వచ్చి నా సొంత మినిస్ట్రీ బారూక్ ఇంపాక్ట్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. 2004 దాకా నా జీతం 50 రూపాయలు. హలో, ఆయన తెలుసుకోండి, పరిశుద్ధ, మీ పేరు ఏం పేరు? పరిశుద్ధ కదా, కుమార్ 50 రూపాయలు 2004 సంవత్సరం అంటే ఇప్పుడు 10 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ళు, 10 నుండి 20. ఒక్కడికి ఒక పూట భోజనం హోటల్లో తింటే 50 రూపాయలకు రాదు బువ్వ. మరి ఎలాగ సార్? మీరు ఖర్చు చెప్తారా? నేను ఖర్చు చెప్పను, ఇది సత్యము. ఇప్పుడే మనం చదువుకున్నాం. మన దేవుడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగినవాడు. 2004 సంవత్సరం వరకు నేను నిజంగా చెప్తాను కదా, చాలా సహించుకున్నాను మా సహవాసంలో. నా పక్కన ప్రతి ఒక్కరు అడిగేవారు, నువ్వు వెళ్ళి ఆయనతో పోట్లాడు, సూపరింటెండెంట్తో పోట్లాడు, వాళ్ళతో పోట్లాడు, లెటర్ రాయి. నేనన్నా వాళ్ళకి ఎందుకు నేను లెటర్ రాయాలయ్యా? ఆ పాప పాడిన పాట చూడండి, ఆయన పాదాలు తడిపితే ఆయన కదిలొస్తాడు. నన్ను అడుగుము, నేను ఒక మాట చెప్తాను, దైవ సేవకులారా, పాస్టర్లారా, కొత్తగా వచ్చిన కానీ పాత ఉన్నారు కానీ, మీ చర్చిలో జనం ఉంటే డబ్బు ఖచ్చితంగా వస్తుంది. జనం ఉంటే డబ్బు వస్తుంది, జనము లేకుంటే డబ్బు రాదు. ఇది యథార్థం. ఇది యేసు ప్రభు చెప్పింది కూడా అదే, అంటే దేవుడు చెప్పిన వాక్యం అదే. కీర్తన 2వ కీర్తన ఏమంటాడు? నన్ను అడుగుము. స్వాస్థ్యం అంటే ఏంటి? మన ఆస్తి ఏంటి? ఎంతమంది జనం? చర్చిలో ఎంతమంది జనం ఉన్నారండి? అది ప్రాముఖ్యం.
ఏదో బైబిల్ స్కూల్లో తరబేతి అయిపోయాము, సర్టిఫికెట్ ఇచ్చారు సార్, నేను రెవరెండ్, నేను 5,000కి డాక్టర్ ఇస్తారు, 5,000కి బిషప్ ఇస్తారు. మా మామ ఇస్తాడు, అడుగుతాడు కావాలండి లేదా కాదు సంస్థలు, అంటే మా మామ అంటే మామ కాదు, సంస్థలు. నేనేమంటానంటే ఈ మధ్యలో ప్రతి ఒక్కరికి ఏం కావాలి చెప్పండి. నేను ఈ మాట తెలుసా, మీరు నవ్వుతున్నారు. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. మత్తయి సువార్త 24లో ఏమన్నా తెలుసా, అనేకులు నా పేరిట వచ్చి, ఆయన పేరేమి, అభిషక్తుడు. రెవరెండ్ అంటే ఏమండి, ఎవరు అభిషక్తులు? మనలో ఎవరు అభిషక్తులు? తలకాయ నొప్పినే బాగా చేయము, సచ్చిలోనే లేపుతామా? బైబిల్ చదివేకి రాదు కొంతమందికి రెవరెండ్ కావాలా? సరిగ్గా పాస్టర్ నిలబెట్టి, తప్పుగా భావించద్దండి, ఒకేలా పాస్టర్ని సరిగ్గా నిలబెట్టి 66 పుస్తకాల పేర్లు చెప్పయ్యానండి. ఏం అంకుల్? నేను 66 వచనాలు చెప్పాను, 66 పుస్తకాల పేర్లు చెప్పమానండి. నేను మీ గురించి కాదు, నేను చెప్తాను. నేను మాస్టర్స్ చేశాను కదా ఇజ్రాయెల్లో, నాకు కూడా తడబడపడతాను కొన్నిసార్లు. కొంతమందికి ప్రేరా, ఇది దేవుని వాక్యం సత్యమైనది, యథార్థమైనది, దీని మీద మనం బేస్ అవ్వాలి, నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే ఏమేమి సాధ్యము? ఏమేమి? దానిలో డబ్బులు లేవా? దానిలో ఆరోగ్యం లేదా? దానిలో సైట్ లేదా? దేవుడు ఏమడిగాడు? నన్ను అడిగితే పెద్ద అడగమన్నాడు. మన వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీ దగ్గర పోయి, సార్ మా చర్చికి 2 సీట్లు ఇస్తారా, మీ మొక్కలకి ఇంత? నేను ఇట్లా మాట్లాడతాను, తిట్టుకోబాకండి. సార్ 20-30 స్థలం ఇస్తారా? దేవుడు ఎకరాలు అడగమన్నాడు మనల్ని. మాకు 20-30 స్థలం ఉంది సార్, 10 బండలు ఇస్తే దేవుడికి మందిరం కట్టుకుంటామంట. సైతానికి గుడిసెలు కావాలా, దేవునికి మందిరం పెద్దది కావాలా? వాడు చూడండి, చెట్టు ఉంటే ఇటు తిప్పుతాడు, బట్ట కడతాడు, పెట్టిస్తాడు, కడతా 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 వాడు రోడ్డు కూడా ఆక్యుపై చేసుకుంటాడు. మనం ఎందుకు ఆక్యుపై చేసుకోం తెలుసా? మనవాడు ఎవడు గవర్నమెంట్లో లేడు. ఎస్తేర్కి ఏమైందండి రాజు దగ్గరికి వెళ్ళడానికి? మనం చాలాసార్లు అనుకుంటాము, ఎస్తేరు అన్యుడిని పెళ్లి చేసుకుంది, ఎస్తేరు కాదు, దేవుడు పెళ్లి చేసాడామని మన కొరకే. ఆ ఎస్తేరు కనుక రాజు ముందుకు వెళ్లకుండా ఉండింటే, ఎస్తేరు రాజు భార్య కాకుండా ఉండింటే, ఈరోజు యూదుడు ఉండేవాడు కాదు, నువ్వు నేను యేసుప్రభుని నమ్ముకొని ఉండేవాళ్ళం కాదు. ఎందుకు తెలుసా? మన వాళ్ళు పైన ఉండాలి, మన వాళ్ళు పైన ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, తొందరగా మీ అందరూ తెలుసుది, మీరందరూ పెళ్ళిలో చెప్తున్నారు ఆ వాక్యాలు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28. దేవుడు బాత్రూంలో కాక్రోచ్ వస్తే పారిపోదురు గాక, బల్లి వస్తే, వెనకల కుక్కలు వస్తే, ఇక్కడ ఏలుడే అంటే మనల్ని భయపడుతున్నారు. వేట్లకి, చిన్న చిన్న వాటికి, కాక్రోచులకి, తేళ్లకి. యేసు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందురు గాక అని. అంత ఆగిపోయాడు. అడిగి పాములు ఎత్తుకుంటారు, తేలు పట్టుకుంటారు, మనోడు ఆడపాము సీడు పారిపోతాడు. అసలు చదవా, మన చదవ, ముందు చదవమా, ముందు తొందరగా అమ్మా. ఆదికాండం చూడండి, ఒక మాట నా ప్రశ్న, అప్పుడు ఆదాము అవ్వ ఉన్నారా లేరా? ఎప్పుడు ఆశీర్వదించాడు దేవుడు? హలో, మీరు సేవకు రాకముందే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారు. ఏమన్నాడు తెలుసా? ఆకాశపు తలుపులు తెరిచి ఉంచాను, మీరు దాన్ని. ఇక్కడ ఆదాము అవ్వ లేరురా, ఉన్నారా?
లేక మునుపే. ఆదామవ్వ వచ్చింది ఎప్పుడు? తర్వాత వస్తారు. వాళ్ళకి ఏమేమి అవసరమో అన్ని దేవుడు ముందు సిద్ధపరిచాడు. నేను మాట ఏంటంటే, బైబిల్ స్కూల్లో కాసేపు వాళ్ళు కొంతమందిని ఆడిట్ చేయబోతున్నారు. మరి అప్పుడే సేవకు వచ్చిన వారు ఉన్నారు. మనం ఇక్కడ నేను ఈ వచనాన్ని బాగా అర్థం చేసుకోండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి ఒక్కటి చెప్పమ్మా. ఫస్ట్ ఏమమ్మా? మీరంటే ఎవరు? అయ్యా వాళ్ళు చూడు, బయట వాళ్ళు అన్ని దేవతల్ని మొక్కుతున్నారు, ఎంత పెద్ద పెద్ద సౌకర్యాలు అయిపోయారయ్యా. మా తాత బిషపు, వాళ్ళ నాయన బిషపు, మోడరేటర్ అయ్యా, మాకింతే ఉందయ్యా. వాళ్ళకి వాటి మీద ఉన్న నమ్మకం మీకు నిజమైన దేవుడి మీద నమ్మకం కలగకపోవడమే కారణం. మనం ఎంతసేపు ఎవరిస్తారా ఎవరిస్తారా ఎవరిస్తారా, వాళ్ళకి ఎవరిచ్చారు? అన్యులకు ఎవరిచ్చారు? ఏ దేవుడు? హలో అంకుల్, ఏ దేవుడు? వాళ్ళ దేవుడు ఎవరు, మన దేవుడు ఎవరు? మరి వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇస్తాడని నమ్మకం వాళ్ళకు ఉన్నప్పుడు మన దేవుడు మరి ఎందుకు? మరి చాలా మంది ఆ దేవుడు అన్నప్పుడు ఈ దేవుడికి ఎందుకు వచ్చారు? మరి నేను చెప్పనా, ఈ లోకం మన చేతిలో ఉంది కాబట్టి వాడు ఆశ్రయిస్తాడు. అయితే ఇంకోటి మీకు చెప్తానండి, వాడి దగ్గర ఉన్నటువంటి శక్తిని, బలాన్ని యేసు ప్రభు తీసుకొని మనకి ఇచ్చాడు. మీరు దేన్ని భూలోకంలో బంధిస్తారో, మీరు నేను దేన్ని విడిపిస్తారో, ఎవరు ఎవరు మనం విడిపిస్తున్నామా, బంధిస్తున్నామా? నేను మీకు కూడా చెప్పిన, పోయిన సంవత్సరం అంతా వర్షాలు జరగలేదు తెలుసా? దీనికి పెద్ద పెద్ద ప్రీచర్లే కారణం. మా మీటింగ్ పెడుతున్నాం గుంటకల్లో, ప్రార్థన చేయండి వర్షం రాకుండా. మీరేమో ప్రార్థన చేస్తారు వర్షం రాకుండా. అబద్ధాలు కాదు, మీరేమో ప్రార్థిస్తారు వర్షం రాకుండా. బంధించి అయిపోతుంది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ సంతోషంగా ఉంటారు కానీ మళ్ళా విడిపించాలన్నట్టు ఆలోచనలు రారు. ఇంకా మళ్ళా ఎప్పుడు వస్తుంది ఆలోచన? బాగా ఎండ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు విడిపించరు. మళ్ళీ ఇంకొక ఆయన వస్తారు మీటింగ్ పెట్టడానికి. ఆయన అంటాడు మళ్ళా బ్రదర్ ప్రార్థన చేయండి వర్షం రాకూడదు మా మీటింగ్ల కొరకు. ప్రతి సంవత్సరం మీరు మీటింగ్ల కొరకు వారం బంధించి అస్సలు భూమి లేకుండా చేస్తారు మీరే. ఈ మాట నమ్మదగినని దేవుడు మనల్ని ఆస్వాదించి ఉన్నాడు. ఎప్పుడు ఆస్వాదించాడైనా? మనము పుట్టకమునపై, తల్లి గర్భమునికి పడకమునపై. ఇశ్రాయేలు నా మాట వినము. ఏమండి, ఆయన మాట విన్నాం మనం చాలా సార్లు. ఎవరో చెప్పిన మాట వింటారు. నేను కొన్నిసార్లు బైబిల్లో కూడా ఎక్కువ 4 సువార్తలకి ప్రాముఖ్యత ఇస్తాను. మిగతా ప్రాముఖ్యత అవి ఫాలో చేస్తాను. యేసు ప్రభు చెప్పింది గొప్పదే, పేతురు చెప్పింది గొప్పదే. చాలా మంది చెప్పండి. పేతురు ఏమన్నాడంటే, అయ్యో దయచేసి చర్చలు మనం తిరగబాకండి, క్రీస్తు నామములోనే బాప్తిసం ఇవ్వాలా? తండ్రి లేడు. యేసు ప్రభు చెప్పింది ఏమి? పేతురు చెప్పింది నిజమా, యేసు ప్రభు చెప్పింది నిజమా? మనం ఏది ఫాలో చేస్తున్నాం? యేసు ప్రభు సబ్బాతు పాటించలేదా? మరి మనం పాటిస్తున్నామా? పేతురు ఏమన్నాడు? సబ్బాతు పాటించకూడదు, అది మనకి కాదు అన్నాడు. పౌలు కూడా అన్నాడు. మనం ఎంతసేపు ఎలాగుంటామంటే యేసు ప్రభు చెప్పిన మాటలు మనం వినము కానీ క్రిస్టోఫరయ్య గారు చెప్పినది ఏమనగా, ఇంకొకరు చెప్పింది ఏమనగా, 4 సువార్తలు యేసు ప్రభు చెప్పింది ఏంటి, పాత నిబంధనలో ఏముంది, కొత్త నిబంధనలో ఏం నెరవేరింది, అది చాలా ప్రాముఖ్యం. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను.
రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దేన్ని ముట్టుకుందాం? ఏ వస్త్రం అది? ఎలా ఉంటుంది వస్త్రం? చంద్రు అయ్యా అయ్యా నేను ఇప్పుడు చెప్పినా ఆమె ముట్టింది గౌను కాదు, ఏమంటారు ఆయన వేసుకున్నటువంటి అది కాదు. ఆ ముట్టింది ఏమంటే నేను వేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు నాకు చిన్నది వేసుకోవచ్చు, పెద్దది ఉంది కదా. ఇది స్కార్ట్, ఇది మీకు అందరూ తెలుసు ప్రవేశాలు అంటారు కదా. ఇది తలిత్. ఏమిది? తలిత్. ఇవి లిత్. ఆమె ముట్టింది ఏం తెలుసా? ఇది దీంట్లో కూడా బ్లూ ఉంటుంది. యాక్చువల్ బ్లూ పోయేసింది, బ్లూ ఉంటుంది. ఇవి బ్లూ వైట్ రెండు కలిసినటువంటి శాలం ఎవరు వేసుకుంటారంటే ఉత్తర రాజవంశం. మామూలు యాజకులు అయితే ఓన్లీ వైట్. ఈ చెంగును ముట్టింది ఆమె. మనం ఏం చెప్తాం చెప్పండి? ఆయన వస్త్రపు చెంగుని లేకుంటే ఏమంటారు నిలువుటంగిని అది కాదు ముట్టింది ఆమె. రెండవది యేసు ప్రభు చనిపోయిన అమ్మాయిని లేపుతాడు. లేపి ఏమన్నాడు ఆయన? ఏమన్నా సార్? తలిత్ తుకుమి, తలిత్ తుకుమి. ఇది తలిత్. ఇదేమిది? తలిత్. అయ్యారు ఏమనుకోకండి. ఇది చూడండి, తలిత్ మూసారు. ఇప్పుడేమో వచ్చి తలిత్ తుకుమి, చిన్నదానాలేమో కాదు. మన తర్జుమాలు తప్పు. గ్రీక్ 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 తప్పది. మీరు ముచ్చిన కప్పును లేక ముసుగును తీరుడి. తలిత్ తుకుమి, తలిత్ తుకుమి అంటే తీ. మనం ఏమని తర్జుమా చేస్తాము? చిన్నదానాలేమో లేదా తర్జుమా అది మన తర్జుమా. అది హీబ్రూ పదము తలిత్ తుకుమి అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు అక్కడ ఒక వస్త్రం ఉండినట్టు కదా. ఏ వస్త్రం అది? ఇదే ప్రయత్న. రెండవది ఏంటి? యేసు ప్రభు వారు మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి అంటాడు. ఏ గది అది? మీరు ప్రార్థన చేయాలి. మనం ముసుగేసుకుంటే తప్పంటాం. యాక్చువల్గా యూదుల సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ఇలా ముసుగేసుకొని ఇది కదా, ఇది తలుపు అంటే రహస్యమందు చూచు. అందుకే ఇప్పుడు ప్రతి వాళ్ళ ఆడవాళ్ళకి మీరు ముసుగేసుకోండి, మీరు ముసుగేసుకోండి, మీరు ముసుగేసుకోండి అంటారు కదా. మనం బైబిల్ చెబుతాం కానీ బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకోం. ప్రతిసారి మనం ఏమంటే తర్జుమాలు. నాకు ఇంకో ప్రశ్న, క్రొత్త నిబంధన ఏ భాషలో రాశారు? అయ్యగారు మీరందరూ పెద్దవాళ్ళు చెప్పాలి నాకు. క్రొత్త నిబంధన ఏ భాషలో రాశారు? ఎందుకంటే ఇప్పుడు అది బైబిల్ స్కూల్ కాబట్టి నేను మళ్ళీ అటు ఇటు చేంజ్ అవుతున్నాను. శిష్యులు ఏ భాష మాట్లాడేవారు? శిష్యులు కేవలము హీబ్రూ భాష మాట్లాడేవారు. వాళ్ళు యూదులు. యేసు ప్రభుకి అరామిక్ వచ్చు కానీ శిష్యులకు రాదు. వాళ్ళకు గ్రీకు భాష రాదు. గ్రీకు మాట్లాడే వాళ్ళు ఎవరు? రోమియోలు. మనం ఎందుకు మోసపోతున్నామంటే ఇప్పటికి పిల్లరా రోమియోల పెత్తనం కిందే ఉన్నాం ఇప్పుడు కూడా. మనం ఈ చర్చిలో ఎక్కడ కనిపించలేదు. సిలువ పెడతాం మన చర్చిలో. సిలువ మనం ఏమంటే సిలువ ఉంటేనే క్రైస్తవులు అంటాం. నేను చెప్తాను సిలువ మంది కాదే కాదు. సిలువ క్రైస్తవులది కాదు. యేసు మ్రాను మీద వేలాడేను అని ఉంటుంది బైబిల్లో, అంతేనా? మనం సిలువ అనుకుంటాం. ఓకే, సిలువ. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతాను. మీ పేరేం పేరండి బిషప్ గారు? బిషప్ వాసుబాబు గారి తాత
ఫ్రీడమ్ ఫైటర్. వారి తాత ఏమి ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఈ ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నప్పుడు కాలంలో బ్రిటిషులు మా బళ్ళార్లో సెంటర్ జైలు అప్పుడు ఉరియేసేవాళ్ళు, నాకు తెలుసు అది. ఆ ఉరి తాడుని తీసుకొచ్చి వీళ్ళు తాతగారిని ఉరియేసారు అనుకుంటారు. రోజు వీళ్ళందరూ వెళ్ళి చూసి తర్వాత ఆ తాడుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. పూజ చేస్తారా మీరు? హలో, వాళ్ళ తాత ఫ్రీడమ్ ఫైటర్, ఆ తాతను ఉరియేశారు, ఆ తాడు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? సిలువ ఎవరిది? సిలువ మీద ఎవరిని వేసేవాళ్ళు? అది యూదులది కాదు. ఇప్పటికీ క్రీస్తు విరోధులు ఎవరు తెలుసా మనకు? హిందువుల కంటే ముఖ్యంగా రోమన్ క్యాథలిక్సే. బాగా అర్థం చేసుకోండి ఈ మాట, నమ్మదగినది. నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఒక చిన్న యుద్ధం జరిగింది. దాని తర్వాత పోపు వచ్చాడు. నేను పోపుని కలిశాను. అప్పుడు ఆయనతో నేను మాట్లాడుతుంటే, అంటే నేను కూడా మాకు అందరూ మా స్టూడెంట్ బాడీ కమిటీ అందరూ కలిసి మాట్లాడుతున్నాను. ఏమో తెలుసా, ఐ వాంట్ టు షిఫ్ట్ మై వాటికన్ టు జెరూసలేం అన్నాడు ఆయన. ఇది చాలామంది తెలియదు. ద పోప్ వాంట్ టు షిఫ్ట్ ఈస్ వాటికన్ ఫ్రమ్ ఇటలీ, రోమ్ టు జెరూసలేం. ఎందుకు తెలుసా? ఈజ్ వన్ ఆఫ్ ద బీస్ట్, లేకపోతే ఫాల్స్ ప్రాఫిట్. యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఆయన తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. ఈ మాట నమ్మదగినది. యేసు ప్రభు రేపు వచ్చిన తర్వాత అక్కడ పరిపాలన చేయడానికి ఆయనకు, ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులు అంటే ఎవరు మనకి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ? అరే మీరు మాట్లాడరు. మిమ్మల్ని ఎవరు కూడా క్రైస్తవులు అనరు. ఎవరు క్రైస్తవులు అంటే గవర్నమెంట్ వాళ్ళకి సింపుల్ క్యాథలిక్ వాళ్ళే. వాళ్ళు వేసుకునే గౌన్లు, వాళ్ళు వేసుకునే వాళ్ళకు ఉండే బంగ్లాలు, బిల్డింగ్లు. ఎవరన్నా ఎమ్మెల్యే, మినిస్టర్ ఫస్ట్ ఇంటికి పోతాడు సార్, బిషప్ ఇంటికి పోయి ఫోన్ చేస్తాడు, పాస్టర్లు అందరూ బిషప్ ఇంటికి రండి అంటాడు. మన ఇంటికి ఎవడు రాడు. మన దగ్గర జనం ఉన్నారు, వాళ్ళ దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తాను ఇలాగే, మన దగ్గర జనం ఉన్నారు, వాళ్ళ దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి, మన దగ్గరికి ఎవరు రారు. మన దగ్గరికి ఎందుకు రారు తెలుసా? మనము వాళ్ళ దగ్గర గుర్తింపులో లేము. వాళ్ళ గుర్తింపులో లేము. నేను అడిగాను పోపుని, వై యూ వాంట్ టు షిఫ్ట్ అంటే ఆయన అన్నాడు, అగైన్ వీ వాంట్ టు రూల్. ఏం చెప్పాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో, మీరు భూమిని నింపి పరిపాలించుడి. క్యాథలిక్స్ గవర్నమెంట్లో ఉంటారు లీడర్లు. మన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఒకవేళ ఉంటే ఆడ పేరు అబ్రహాం ఉన్నా, ఇస్సాకు ఉన్నా, యాకోబు ఉన్నా, ఆడ సర్టిఫికెట్లో వేరే పేరు పెట్టుకొని వేరే దానితో ఆయన రాజకీయం నడుపుతూ ఉంటాడు. చర్చికి వచ్చినప్పుడు మనం ఆయనకు పెద్ద పీట అయ్యేలా, ఎమ్మెల్యే గారు మన వాళ్ళు వచ్చారు ప్రార్థన చేద్దాము దండ అయ్యేలా. ఆయన బయటికి వెళ్ళాక నేను క్రైస్తవులు చెప్పుకోడు, క్రైస్తవులకి సహాయం చేయడు. ఈ మాట నమ్మదగినది. మనము ఉండాలి అన్నది. అందుకే దేవుడు మనకిచ్చినటువంటి దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. మీరు భూమిని నింపి పరిపాలించుడి. నింపాలి, పరిపాలించాలి. మనం నింపము, పరిపాలించము. నేను ఇంకొక మాట చెప్తాను. కొన్నిసార్లు బాధ అవుతుంది. కొన్ని సంఘాలు బాగా నిండుతూ ఉంటాయి అనుకోండి, ఆ పక్క ఒక ఆయన అప్పుడే దర్శనం కలిగి వస్తాడు. అప్పుడే కొత్త దర్శనం, అది ఎక్కడ చూసిన తెలియదు దర్శనం. దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, ఇక్కడికి రమ్మన్నాడు అంటాడు. సరే, వచ్చిన తర్వాత అక్కడ చాలామంది ఉంటారు అన్యులు. వాళ్ళు ఎవ్వరు కనపడరు వీళ్ళకి. మీ ద్వారా రక్షించబడినవాడు కొద్దిగా అప్పుడు పాత బట్టలు వేసుకోవడం, మంచి బట్టలు వేసుకొని కొద్దిగా మన వాళ్ళు క్రైస్తవులు అయిన మారిపోతారు కదా, టక్ చేసుకోవడం, బూట్లు వేసుకోవడం, ఆడవాళ్ళు పోనెట్టలని అదని ఇదని ఇంకా స్టైల్గా ఇంట్లో బయలు పడుకొని పోతుంటే వాడికి ఆ పాస్టర్కి, ఆ దర్శనం వచ్చిన పాస్టర్కి వీళ్ళు కనపడతారు. అమ్మా మీరు ఏ చర్చికి వెళ్తారమ్మా? ఆ పాస్టరు మంచోడు కాదమ్మా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు సువార్త దుర్వార్త? ఈ మాట నమ్మదగినది. ఆ పాస్టర్ మంచోడు కాదమ్మా. ఫెలోషిప్ కూడా అట్లే, ఈ ఫెలోషిప్ మంచిది కాదు, ఆ ఫెలోషిప్ మంచిది కాదు. నేను ఒకటి చెప్పున్నా, మనం ఎవ్వరు మంచివారు కాదు, యేసు ఒక్కడే మంచివాడు. మనము ఆయన దగ్గరికి నడిపించుటకు పిలువబడి ఉన్నాం.
అందుకే అన్నాడు ఇక్కడ ఈ తిమోతి పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో ఈ మాట నమ్మదగినది, మనము క్రీస్తునందు చనిపోయిన వారమైతేనే సేవకు యోగ్యులం. చనిపోకపోతే మనం సేవకు యోగ్యులం కాదు. మనం చాలాసార్లు చనిపోయాం అనుకుంటాము, కానీ ఇంకా లోకాశలు చాలా ఉంటాయి. నేను ఒకరోజు ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాను. దయచేసి ఒకవేళ అటుంటే క్షమించండి, లేకుంటే తిట్టుకోబాకండి. ఆ పాస్టర్ ఇంటికి వెళ్తే 12 బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఎంత? 12 బెడ్రూమ్లు ఉన్నాయి. బయట కాంపౌండ్లో 6 కార్లు ఉన్నాయి. సరే అని చర్చిలోకి వెళ్తే చర్చి కుడిసి 12 గదుల బెడ్రూమ్ హౌసు, ముందు 6 కార్లు, పక్కనే చర్చ్ ఉంది, గుడిసే. నేను అడిగితే ఏమన్నా చేశానా, ఇంకా దేవుడు కనికరించలేదు బ్రదర్. హలో, ఇది నమ్మదగినది. దావీదు ఏమన్నాడు? అయ్యా, నీకు స్థలము లేకుండా ఉంటే నేను ఈ బెడ్ మీద పడుకోవడం న్యాయమా? ఇప్పుడు సేవకు వస్తే బెడ్లు కావాలి, మంచి మంచి పరుపులు కావాలి. మీటింగ్ పిలిస్తే చాలు. మీ ఊర్లో ఏసీ హోటల్ ఉందా? ఏసీ టికెట్ ఇస్తారా? మీ ఊర్లో ఫ్లైట్ వస్తుందా? యేసు ప్రభు సమరయ స్త్రీ ఇంటికి వెళ్ళినప్పుడు, లేక ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఏ ఫ్లైట్లో వెళ్ళాడు? అది మంచి ఎండాకాలం అనేది బైబిల్లో. మధ్యాహ్నం ఏ ఏసీ హోటల్ సువార్త చెప్పాడు ఆయన? ఇప్పుడు ఏసీ రూమ్ ఇస్తారా? మీరు చనిపోతేనే, బైబిల్ ఏమంటుంది ఇక్కడ, మీరు క్రీస్తు యేసు నందు, అప్పుడు మనం చనిపోవాలి. మనం చనిపోకోకుండా భారతదేశం లేక మనం ఉండే ఊరు, నేను ఒకే మాట చెప్పాను కదా, సమరయ స్త్రీ పాత జీవితం చూశారు, అప్పటి జీవితం చూశారు. ఊరు వారందరూ వచ్చారు ఆమె దగ్గరికి. ఆమె పిలిస్తే అందరూ వచ్చారు. మరి మనం అక్కడే పుట్టి ఉంటాం, అక్కడే పెరిగి ఉంటాం. చెప్పాను కదా, బల్లారు రమ్మంటే భయపడే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేనేమని. నేను వస్తే నమ్ముతారో లేదో తెలుసు కదా అందరికీ నా గురించి. మరి సమరయ స్త్రీ గురించి తెలుసా తెలీదా? ఆమెకు 6 మంది భర్తలు. మనం ఏమంటాం? ఆమె వ్యభిచారి అంటాం. మనకి ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటాం ఆమె గురించి. మరి ఆమె యేసు ప్రభు గురించి చెప్తే ఊరందరూ వచ్చారంట. ఎందుకు వచ్చారు? కారణం ఆమెలో మార్పు. ఆ కొద్ది క్షణాల్లో తన జీవితంలో తను తీసుకున్నటువంటి తీర్మానం. మరి మనం చాలా తీర్మానాలు తీసుకుంటాం, ఏదేదో గొప్పగా మనము చెప్పుకుంటాం. నేను అంత సేవ చేశాను, ఇంత సేవ చేశానని. ఎంత సేవ చేసినా ఇప్పటిదాకా ఎందుకు మన చుట్టుపక్కల ఏరియాల్లో ఉన్నటువంటి వారు మన ఇంట్లో ఉన్నటువంటి రక్షణ పొందడం కారణం తెలుసా? మనం ఇంకా చావలేదు. మనము చావకపోతే లోకం ఇంకా బ్రతికుంటుంది. ఐగుప్తు బ్రతికుంది కాబట్టి వారు మోసే మీద తిరుగుబాటు చేశారు. ఐగుప్తు వారిలో బ్రతికింది కాబట్టి దూడం చేసుకున్నారు. ఐగుప్తు వారిలో బ్రతికింది కాబట్టి చివరికి కూడా ఏమన్నారు? యేసు మాకొద్దు అన్నారు. ఈ రోజులో కూడా చాలామంది యేసును వద్దనడానికి కారణం అంటే నేనే. ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం. నా టైం చాలా అయిపోయింది, క్షమించాలి. 20 నిమిషాలు ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం. ఈ మాట నమ్మదగినది. సమరయ స్త్రీ, సేనా దయ్యం పట్టినటువంటి వ్యక్తి, వారి ఇరువురు చనిపోయారు లోకములో, పాపములో. క్రీస్తులో వారు నూతన జన్మను కలిగి ఉన్నారు. వారిని చూచిన వారు అందరూ వారు దేవుడని చెప్పుటకు వారు కారకులయ్యారు. మరి మనం ఇన్ని సంవత్సరాల నుండి దేవుడి పరిచర్లో ఉన్నామని, దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ ఇంకా మనము చావకుండా
లోక ఆశలలో, లోక సంబంధమైనటువంటి పదవులలో, సర్టిఫికెట్లలో కాలం గడించి వేస్తున్నాం. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, పిల్లరా, ఇప్పటి వరకు మీరు గడిచిన కాలము చాలు, ఇకనైనా యేసు వైపుకు తిరుగుడి. అందుకే మలాకీలో కూడా అంటున్నాడు, నా వైపుకు తిరుగుడి, నేను మీ వైపుకు తిరుగుతాను. సేవకులారా, మనం ఆయన వైపుకు తిరగాలి. మన హృదయపూర్వకంగా ఆయన వైపుకు తిరగాలి. ఆయన చెప్పినది మనం చేసినప్పుడు మనము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆ దేవదేవుడు గొప్ప కార్యములు చేయుటకు సహాయం చేసి నడిపించిన గాక. మీ అందరికీ మరొకసారి నా వందనాలు. నాకు అవకాశం ఇచ్చిన మీకు వందనాలు. మరి కమిటీ వారికి వందనాలు తెలుస్తున్నాను. మరొకసారి మీరు పిలిచినా పర్లేదు, పిలవకపోయినా పర్లేదు, నేను నా పని చేశాను, ముగించాను. మన క్రిస్టఫర్ అయ్య గారు ఒక మంచి పరిశుద్ధాత్మ శక్తితో ఒక వాగ్దానం చేశాడు, ఆరిపోయే నిధి నిండుతుందని. నిండితే మంచిదేనయ్య గారు, సేవకులు బాగుపడతారు, అందరికీ మేము ప్రోత్సాహం చేస్తాం. ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడిగా మీరు ప్రవచించిన ఈ మాట మా గాబ్రియల్ సార్ గారు ముందుగానే ప్రకటించాడు కదా సార్. గాబ్రియల్ సార్ అన్నారు, మీ వాగ్దానం కూడా నెరవేరును గాక. చాలా సంతోషం.